హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మొగుడు నిడిచిపోయిన పెళ్ళాం అత్తా నీ కొడుకు ఆకలికి ఆగలేడు, యాలకింత అన్నం పెట్టని ఏడ్చిందంట. ఇప్పుడు జగన్మామయ్య చెప్పే మాటలు కూడా అలాగే ఉన్నాయని నెత్తి నోరు బాదుకుంటున్నారు పొలిటికల్ మేధావులు. నేను రాజన్న బిడ్డని, రాజన్న రాజ్యం తెస్తా, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బ్రతిమాలాడు. పాపం పిల్లకాయ యువకుడు, ఉత్సాహవంతుడు, సౌమ్యుడు, ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నవాడని ఓటేసేటప్పుడు చేతులు లబలబలాడించారు జనాలు. తర్వాత తెలిసింది జనాలకి రాజశేఖర్ థామస్ ఎంత గొప్పవాడో జగన్ జేమ్స్ కూడా అంతే గొప్పవాడని. కాకపోతే అప్పట్లో సోషల్ మీడియా లేదు, అంతే తేడా. 5 సంవత్సరాలు పదవిలో ఉండి ఒక పక్క చెల్లి రోడ్ల మీద తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతుంటే నీకు నేనున్నాను చెల్లెమ్మ, బాబాయిని చంపిన వాళ్ళని పట్టుకొని చట్టానికి అప్పచెప్తానని ఏనాడు ఒక్క మాట కూడా చెప్పలేదు. మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని నడి రోడ్డు పైన చిత్రహింసలు చేసి చంపితే అప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇసుక లేకుండా చేసి భవన నిర్మాణ కార్మికులకి పని లేకుండా చేస్తే వాళ్ళు రోడ్లపైకి వచ్చినప్పుడు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి వాళ్ళ గురించి ఏనాడు మాట్లాడలేదు. ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేస్తే చంపింది నేనే అని ఒప్పుకొని జైలుకు పోయిన వ్యక్తిని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నావు. పని లేకపోయినా పర్వాలేదు, 5 రూపాయలు పెట్టి భోజనం తిని కడుపు నింపుకోవచ్చు అనుకున్న పేద ప్రజలు తిని అన్న క్యాంటీన్లు తీసేసి వాళ్ళ కడుపు కొట్టావు, గుర్తులేదా? మీ 5 ఏళ్ల పరిపాలనలో అన్ని అరాచకాలే. మీరు చేసిన పాపాలే ఈరోజు అన్యం పుణ్యం విరగని కార్యకర్తలకు చుట్టుకుంటున్నాయి. కర్రవంకర పొయ్యి తీరుస్తుందని మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఏ జనాలైతే నిన్ను 151 సీట్లు ఇచ్చి నెత్తిన పెట్టుకున్నారో అదే జనాలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పరదాల మాటన తిరిగి అధికారం పోగానే మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెడుతున్నాడు మన జగన్మామయ్య. అది కూడా సౌమ్యులు, కేసులు అంతంత మాత్రంగా ఉన్న వాళ్ళ కోసమే. అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా ప్రజల మధ్యకి రాలేదు. ఇప్పుడు వచ్చాడు, అధికారం పోయింది, ప్రతిపక్ష హోదా పోయింది. ఇప్పుడు గుర్తొచ్చారా జనాలు నీకు? అంటే ఇప్పుడు ప్రతిపక్షం లేకపోయేసరికి ఇక పార్టీ ఉండదేమో అన్న భయంతో జనాల్లోకి వచ్చేసావా అని కాస్త ఘాటుగా అడుగుతున్నారు పొలిటికల్ మేధావులు. మొన్నటిదాకా తాడేపల్లి ప్యాలెస్లో చేద తీరుతున్న అన్నయ్యని సడన్గా ఒక ఆర్తనాదం నిద్రలేపింది. ఇంకేం, వెంటనే లేచిపోయి వినుకొండలో వాలాడు. రావడమే కాదండోయ్, ప్రెసిడెంట్ రూల్ కావాలని చాలా గట్టిగా అడుగుతున్నాడు. చాలా మందికి అర్థం కాలేదు, ఏంటి ఇంత దూరం వచ్చి ఏదో మందు పేరు చెప్తున్నాడు అనుకున్నారంతా. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అది అన్నయ్య ప్రవేశపెట్టిన ప్రెసిడెంట్ మెడల్ మందు కాదు, ప్రెసిడెంట్ రూల్ అని. పోలవరం, అమరావతి, ప్రెసిడెంట్ మెడల్, డిఎస్ అని వాటి పేరు మీద మందు బ్రాండ్లు ఏ క్షణాన తెచ్చాడో. కానీ అన్నయ్య అసలైన వాటి గురించి మాట్లాడుతున్నా సరే అందరూ మందు గురించే మాట్లాడుతున్నాడేమో అనుకుంటున్నారు. ఓదార్పు యాత్రల పేరుతో అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చకుండా నేనైతే రైతు భరోసా టైంకి ఇచ్చేవాడిని, ప్రతి తల్లి ఖాతాలో ఈపాటికే 15,000 రూపాయలు పడిపోయిండేవని నవరత్నాల గురించి చెప్తున్నాడు. తీరున గుడ్డలు కట్టి తిరణాలకు పోతే ఊరికొక్క గుడ్డ ముక్క ఊడిపోయిందంట అన్నట్లున్నాయన్నయ్య నీ ఓదార్పు యాత్రలని నిట్టూర్పులు విడుస్తున్నారు పొలిటికల్ మేధావులు. మళ్ళీ అది కూడా ఏదో కౌన్ బనేగా కరోడ్పతి లాంటి క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వెళ్తున్నట్లు ఎవరో రాసిచ్చిన పేపర్లు పట్టుకొచ్చాడు. దాంట్లో ఉన్నవి చూసి బట్టి చెప్తుంటే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఎవడో మధ్యలో తగులుకున్నాడు. పాపం అంతా మర్చిపోయాడు. స్క్రిప్ట్ తీస్తే బాగోదు, ఒకవేళ తీసి చదివినా మళ్ళీ ఆ ఫ్లో రాదు. కాబట్టి నేను ఢిల్లీకి వెళ్తున్నాను, మోదీ అపాయింట్మెంట్ తీసుకుంటానని ముగించాడు. మధ్యలో అడిగిన రిపోర్టర్కి అసలు బుద్ధే లేదు. జగనన్న ప్రెస్ మీట్ అంటే ఎలా ఉంటుందో తెలియకుండా వచ్చినట్లున్నాడు. అట్లా మధ్యలో ఆపితే ఎట్లా? మర్చిపోతాడు కదా. మనం అడిగింది చెప్పడు, అక్కడ రాసిందే చెప్తాడు. ఏమన్నంటే అంతా దేవుడికే తెలియాలి అంటాడు. మా జగనన్నయ్యకి మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇవ్వండి, లేదంటే అటు నుంచి అటే జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోయి ఉగ్రవాదుల్ని కలుస్తానంటాడు. తర్వాత మీ ఇష్టమని మోదీ, అమిత్ షాలకి విన్నవించుకుంటున్నారు పొలిటికల్ మేధావులు. సో గాయ్స్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.